ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దిగజారుతున్న ప్రజాస్వామ్యం విలువలు కుదించుకుపోవడానికి గల కారణాలేమిటో చూద్దాం. అందరూ శాకాహారులే గాని బుట్టలో రొయ్యలు మాయం అన్నట్లుగా అందరూ ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెబుతారు. కానీ అమలు చేసేవారే తక్కువయ్యారు. దేశంలో నేడు అనేక ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ పోకడలు కనిపిస్తున్నాయి. విమర్శకుల నోరు మూయించే ఎత్తుగడలు, చట్టాలు అంటే వలస పాలనా కాలం నాటి దేశద్రోహ చట్టాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం, ఇటువంటి నిరంకుశ పోకడలు కనిపిస్తున్నాయి. తన ప్రభుత్వాన్ని విమర్శించిన, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన, పోస్టర్లు, కార్టూన్లు, నినాదాలు ఇచ్చిన అనేక కేసులు పెడుతున్నారు. 2010 నుంచి 21 వరకు దేశద్రోహ కేసులు 28% పెరిగాయి. 2014లో మోదీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించినందుకు పెట్టినవే వీటిలో 96% ఉన్నాయి. ఉపా చట్టానికి 2019లో సవరణ చేసి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందో చెప్పనవసరం లేకుండానే వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వీలు కల్పించారు. ఈ చట్టాన్ని సవాలు చేసేందుకు కూడా వీల్లేదు. జనాన్ని బెదిరించే లేదా జనంపై దాడులు చేసే అవకాశం ఉందనే సాకులతో అరెస్టులు చేయవచ్చు. 2015 నుంచి 2019 సంవత్సరాల మధ్యలో ఈ కేసులు 72% పెరిగాయి. బెయిల్ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే వాటిని దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం లేదా దేశానికి వ్యతిరేకమని చిత్రించి కేసులు పెడుతున్నారు. మేధావులు, వ్యక్తులు, సంస్థలను లక్ష్యాలుగా చేసుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో అకాడమిక్ల మీద ముందుగా అక్కడి ఉన్నతాధికారుల ద్వారా దాడి చేయిస్తున్నారు. మీడియా సంస్థలకు చెందిన వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని పౌరుల్లో చైతన్యాన్ని పెంచేందుకు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2007లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అందులో సెప్టెంబర్ 15వ తేదీని ప్రపంచ ప్రజాస్వామ్య దినంగా పాటించాలని పేర్కొంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఒక ఇతివృత్తంతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిరంతర కార్యాచరణతో లింగ సమానత్వ సాధనగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అంటే ఒక నిర్దిష్ట నిర్వచనం లేదు. ఒకరు చెప్పిన దాన్ని మరొకరు అంగీకరించే స్థితి లేదు. పౌరులు తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు స్వేచ్ఛగా తమ వాంఛలను వెల్లడించటం, మెజారిటీ అభిప్రాయాన్ని, తమ భిన్నాభిప్రాయాన్ని అట్టిపెట్టుకుంటూనే మైనారిటీ అంగీకరించటం, దాని అమలుకు పూనుకోవటమే ప్రజాస్వామ్యం అన్నది విశ్వవ్యాప్తంగా అంగీకరించటం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని సాధించేందుకు అనుసరించే మార్గాల మీద ఏకీభావం లేదు. వాటి మీద వక్రీకరణలు, విద్వేషం, వ్యతిరేకత, నిర్మించుకున్న సమాజాలు, వ్యవస్థల కూల్చివేతలు, ఎన్నో ఎత్తులు జిత్తులు. ఉదాహరణకు 140 కోట్ల జనాభా ఉన్న చైనా దోపిడీ లేని సమాజం కావాలని కోరుకుంది. అనేక దేశాలలో ప్రజాస్వామ్యం పేరుతో మెజారిటీ ఓటర్లు ఇచ్చిన తీర్పును దుర్వినియోగం చేసి దోపిడీ శక్తులకు అవకాశమిచ్చే విధానాలను అనుసరిస్తున్నారు. చైనాలో కార్మిక వర్గం అధికారాన్ని చేపట్టి దోపిడీ శక్తులకు చెక్ పెట్టింది. మిగతా చోట్ల ప్రజాస్వామ్యం, చైనాలో నిరంకుశత్వం ఉందని ఎంతోమంది చిత్రిస్తున్నారు. సోషలిస్ట్ చైనా, వియత్నాం, క్యూబాలలో తప్ప మిగతా అన్ని చోట్ల ప్రజాస్వామ్యం మరో పేరుతో మెజారిటీ వాంఛల అణిచివేత. ఇదే వర్తమాన చరిత్ర. అయినా సరే ప్రజాస్వామ్య భావన పరిరక్షణ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అది జనాల డిఎన్ఏలో ఒక భాగం. ప్రజాస్వామిక స్వేచ్ఛ ప్రపంచంగా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న అమెరికా చరిత్రలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు ఎవరు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ప్రపంచ ప్రజాస్వామ్య కూనీలో వారే మొదటి ముద్దాయిగా ఉంటున్నారు. పచ్చి నియంత్రణను సిగ్గు ఎగ్గు లేకుండా బలపరుస్తారు. అలాంటి వారిలో 21 సంవత్సరాల పాటు నియంతగా
ఫిలిప్పీన్స్ను ఏలిన ఫెర్డినాండ్ మార్కోస్ ఒకరు. 1986లో అతగాడిని పదవి నుంచి కూల్చివేసిన తర్వాత అధికారానికి వచ్చిన కోరజోన్ ఆక్సినో చొరవతో కొత్తగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన దేశాలు పునరుద్ధరణ జరిగిన వాటిని కలుపుకొని 1997లో అంతర పార్లమెంటరీ యూనియన్ ఏర్పడింది. గడిచిన 10 సంవత్సరాలలో నిరంకుశ పాలనలోకి వెళ్లిన దేశాల సంఖ్య 57 నుంచి 80కి పెరిగింది. వీటిలో మన దేశం కూడా చేరింది. 2014లో ఎకనమిస్ట్ ప్రజాస్వామ్య సూచీలో 27వ స్థానంలో ఉన్న భారత్ 2020 నాటికి 53వ స్థానానికి దిగజారింది. మరి ప్రజాస్వామ్యాన్ని తిరిగి ఫరిడివిల్ల చేసేందుకు యుఎన్ఓ ఏ సంవత్సరాలలో ఏ ఇతివృత్తాలను తీసుకుందంటే 2009లో ప్రజాస్వామ్యం రాజకీయ సహనం, 2010లో ప్రజాస్వామ్యం మిలీనియం, 2011లో ప్రజాస్వామ్యం శాంతి, 2012లో ప్రజాస్వామ్య విద్య, 2013లో ప్రజాస్వామ్యం కోసం గట్టిగా గళమెత్తడం, 2014లో యువతలో ప్రజాస్వామ్యం పట్ల ఆకర్షణ, 15లో పౌర సమాజానికి అవకాశం, 16లో ప్రజాస్వామ్యం నిరంతర అభివృద్ధి లక్ష్యం, 17లో ప్రజాస్వామ్యం సంఘర్షణల నివారణ, 18లో ప్రయాసలో ప్రజాస్వామ్యం ప్రపంచ మార్పులకు పరిష్కారాలు, 19లో అంతర్గ్రహణం భాగస్వామ్యం, 20లో కోవిడ్-19 ప్రజాస్వామ్యంపై కేంద్రీకరణ, 21లో భవిష్యత్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తిరిగి లేవలసిన ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచటం, 2022లో ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ, 2023లో తదుపరి తరానికి సాధికారత, 2024లో పాలన పౌరుల భాగస్వామ్యం కోసం ఏఐ. ఇక 2025 ఈ సంవత్సరంలో నిరంతర కార్యాచరణతో లింగ సమానత్వ సాధనను తమ లక్ష్యంగా యుఎన్ఓ ప్రకటించింది. ఈరోజు మనం దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణకు యుఎన్ఓ చేపడుతున్న కృషిని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.